పార్టీ చైర్మన్ గారు మేమందరం వచ్చిండేది ఎందుకని అదే 200 యూనిట్లు అది చెప్పు చేత మగ్గాల వాళ్ళకి 200 యూనిట్లు ఇస్తున్నారని ఇట్లా మరిన్ని సంక్షేమ పథకాలు మనకి నేతలకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఇట్లా చేయాలని మరి కోరుకుంటున్నాను. మీ అవసరాలు ఏమన్నా ఉండవేమో తెలుసుకోమని చెప్పి నిన్న ఒకటి ప్రకటించారు కాబట్టి ఇంతకుముందు 100 యూనిట్లు ఉండేది మీకు. ఇప్పుడు సార్ 200 యూనిట్లు చేశాడు. ఇంకా ఏదైనా వాళ్ళ అవసరాలు ఉన్నామో వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏమన్నా మళ్ళా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా అనే విషయాలు తెలుసుకొని పంపించమని చెప్పి జిల్లా అధ్యక్షుడు అక్క, మేము చైర్మన్ గారు, మేము అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చినాం. ముఖ్యమంత్రి గారు అంత శ్రద్ధ పెట్టారు చేనేత వర్గాల మీద. దాదాపు 150 కోట్లు ప్రతి సంవత్సరం ఉచిత కరెంటు రూపంగా ఇస్తా ఉన్నారు. అందుకే అవన్నీ తెలుసుకొని ఇంకా ఇప్పుడు నువ్వు అన్నావు, కరెక్ట్ అన్నావు, మీరు ఇంకా ఏదో ఉంటాయి మీ సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు కానీ తెలుసుకోమని చెప్పేసి మమ్మల్ని అందరూ పంపించారు, వచ్చినాము. సంతోషం, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. 1,04,000 కుటుంబాలకు ఈ పథకం లబ్ధి చేకూరుతుంది స్టేట్ వైడ్ గా. ఇది ప్రకటించడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చంద్రబాబు నాయుడు సార్ గారికి దీవెనలు ఇవ్వాలి. ఆయనకి ఇంకా దీవెనలు ఇస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు. మీ అందరూ చేనేత వర్గాలకు సంబంధించిన పండగ వాతావరణం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకి గతంలో 100 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఉండేది, ఈరోజు 200 యూనిట్లు ఫ్రీగా చేస్తూ మన ఆదోనికి సంబంధించిన చేనేత కార్మికులు దాదాపు 180 కుటుంబాలకి ఒక శుభవార్త చెప్పడం జరిగింది. అందులో భాగంగా తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా మాకు దాదాపు 100 యూనిట్లు పైన 150 యూనిట్లు వచ్చేది, మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంతకుముందు 99 యూనిట్లకే కట్టప్ అనే ఒకటి ఉండేది, 100 యూనిట్ పడితే బిల్లు వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య లేదు, 200 యూనిట్లు, మాకు చాలా సంతోషం ఉంది అని చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇంకా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తే మాకు ఇంకా బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు కూడా కొన్ని ఇంట్లో తెలియజేయడం జరిగింది. ముందు చేనేత మగ్గం వాళ్ళకి 100 యూనిట్ వరకు ఉచిత కరెంట్ ఉండేది. నేటి నుంచి అది చంద్రబాబు నాయుడు 200 యూనిట్ వరకు పెంచినారు. దీంతో చేనేత కుటుంబాల్లో చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సదావకాశం ఇచ్చిన పెద్దలకు మేము చేనేత వర్గం వాళ్ళు ఈరోజు సార్ వాళ్ళకి 2 యూనిట్లు కరెంట్ ఇస్తారు పెట్టినారు. చేనేత కుటుంబాలకు సంబంధించిన ఇంటి దగ్గర మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రతి చేనేత కుటుంబానికి కూడా మగ్గం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా పవర్ లూమ్స్ వాళ్ళకి 500 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ప్రకటించడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా స్వయంగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించి ఏ విధంగా ఉంది, మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా జరిగింది. చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు 100 యూనిట్లే ఉండేది, ఇప్పుడు 200 యూనిట్లకు ఇవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఆర్థికంగా చితికిపోయినా ఈ టైంలోన మమ్మల్ని ఆదుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ఇది రాష్ట్రంలోన 1,04,000 కుటుంబాలకు ఈ పథకం అనేది లబ్ధి చేకూరుతుంది.